ఉంది. ఈ రాత్రి గమనించండి దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉన్న వారి ఎడల దేవుడు ప్రేమ కలిగి వారిని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నాకు తెలియదు, ఏ స్థితిలో గుండా వెళ్తున్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో నీవు మరి పీడించబడుతున్నావో నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన దాసత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. అపోస్తల కార్యములు చదవద్దు 10:35 వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పబడుతున్న మాట ఏంటంటే, అపవాది చెరలో బంధించబడిన పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని చెబుతున్నాడండి. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, చెరలో ఉన్న ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను, ఐగుప్తు బంధకాల్లో ఉన్న వారిని దేవుడు పిలుస్తా ఉన్నాడండి. ఈరోజు ఎవరు పిలిచినా వెళ్తుంటాం, కానీ దేవుడు పిలిస్తే మనం వెళ్ళవండి. ఎవరు పిలిచినా వెళ్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చూడండి బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో మత్తయి సువార్త 11:28 వచ్చినా కూడా మనం చూసినట్లయితే అక్కడ అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు అంటున్నాడు. ప్రయాసం అంటే ఈరోజు పాపము అనేక ప్రయాసాల్లో పడబడుతుంది. పాపము అనేక రకాలుగా శ్రమలకు మరి భయాలకు గురి చేస్తా ఉంది. అనేక రకాలుగా మరి మనల్ని బంధించి వేస్తా ఉంది. నాడు చాలా మంది జీవితాలలో దేవుని బిడ్డలారా బంధించబడి ప్రయాసముతో మూలుగులతో సాగుతున్న జీవితాలు. యేసయ్య అంటున్నాడు, అలాంటి నుంచి మీకు విశ్రాంతి కలుగజేయట కొరకే నేను మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను. ఒకసారి ఆయన కారు వేసుకుని వెళ్తా ఉన్నాడంట. వెళుతూ ఉన్నప్పుడు దారిలో ఒక పెద్ద వయసు అయిన పెద్ద మూట ఒకటి నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటే వెళ్తా ఉంది, మూలుక్కుంటే వెళ్తా ఉంది. మంచి ఎండలో వెళ్తా ఉంది. ఈయన కారు ఆపాడు, చూశాడు. అమ్మా కారు ఎక్కి కూర్చోమ్మా, ఎక్కడికి వెళ్ళాలి తీసుకెళ్ళి దించుతానంట. అంటే ఆమె అందంట సరే అని చెప్పి ఎక్కి కూర్చుందంట. ఈయన కారు తోలుతూ వెళ్తా ఉన్నాడంట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అమ్మా అయ్యా అంటుందంట. ఇదేందిరా కారు ఎక్కి కూర్చొని అరుస్తుంది నేను చూస్తే మూట నెత్తి మీదే ఉందంటండి. ఏం చేస్తుంది? మూట ఎక్కడ ఉంది? నెత్తి మీదే ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, కారు అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా యేసయ్య అన్నాడు, మీ భారములన్నీ నా మీద. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన భారాలు మోయటానికే, మన పాపాలను మోయటానికే ఈ లోకానికి వచ్చాడు. మన పాప భారం నుంచి విడిపించడానికే ఆయన మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని గురించి నేను చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. లూకా సువార్తలో మనందరికీ తెలిసిన వ్యక్తి 19వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడతా ఉంది. 19:5 యేసు ఆ చోటికి వచ్చి కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను. చూడండి, ఇక్కడ జక్కయ్య గురించి ఈనాడు క్రైస్తవ జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళకి జక్కయ్య గురించి తెలియని వ్యక్తులు లేరు. అందరికీ తెలుసు జక్కయ్య అంటే, అందరికీ తెలుసండి. జక్కయ్యలో ఎన్నో కార్యాలు దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన యెరికో అనే ప్రాంతానికి వచ్చాడు. యేసు రక్షకుడు, యేసు అభిషిక్తుడు, యేసు ప్రభు వారు ఆయన యెరికో పట్టణానికి వచ్చినప్పుడు యెరికో ప్రాంతం ఎలాంటిదంటే ఒక భయంకరమైన శాపగ్రస్తమైన స్థలం. అది ఒక పరిశుద్ధుడైన దేవుడు, ఒక మహిమ కలిగిన దేవుడు. అలాంటి దేవుడు ఒక శాపగ్రస్తమైన స్థలానికి దిగి వచ్చి దాని గుండా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తాను. ఆ సమయంలో ఆ ప్రాంతంలో జక్కయ్య అనే వ్యక్తి, ఈయన పేరైతే ఏం పేరంటే జక్కయ్య పేరుకి అర్థం ఏంటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాడు. కొంతమంది పేర్లు ఉంటాయండి, ఎంత సంతోషమా అని ఉంటుంది పేరు, ఆ మొహంలో సంతోషమే కనపడదు. సమాధానమ్మా అని ఉంటుంది పేరు, ఆమె ఎవరితో సమాధానమే పడదు, అందరితో గొడవలు పడింది. పేర్లు భలేగా ఉంటాయి కొంతమంది. ఈయన పరిశుద్ధుడని పేరు పెట్టినా కానీ పరిశుద్ధత లేనివాడు.
జక్కయ్య అని పిలిచే వాళ్ళు ఎవరు అక్కడ లేరు. అక్కడ రాయబడుతూ ఉంది బైబిల్లో మనం చూసినట్లయితే ఇతడు పాపి అయిన మనిషి. కొంతమంది చేస్తున్న పాప క్రియలను బట్టి, పాప కార్యాలను బట్టి, వారు చేస్తున్న అక్రమమైన కార్యాలను బట్టి పేరు పెట్టి పిలవటానికి కూడా కొంతమంది ఇష్టపడరండి. ఈ జక్కయ్య పేరైతే పరిశుద్ధుడనే కానీ చేసే పనులన్నీ అపవిత్రమైన కార్యాలు, అయోగ్యమైన కార్యాలు. ఈ జక్కయ్య ఆ యేసు ప్రభు వారు ఆ ఎరుకలో వస్తున్నప్పుడు అనుకున్నాడు, ఆయన చూడాలని ఒక ఆశ కలిగిందండి. చూడాలని ఆశ కలిగి ఆయన యేసు ప్రభుని చూడడానికి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నారు. పొట్టివాడైనందువలన యేసయ్యనే చూడలేకపోయాడు. మనం అనుకుంటాం కొంతమంది చూడాలని వెళ్తుంటాం, మనకి యేసు ప్రభుని చూడాలని వెళ్ళేవాళ్ళు ఈ మధ్య కనపట్లేదులేండి. ఏదైనా మనకు సంబంధించిన హీరో కానీ నాయకులు కానీ వచ్చినప్పుడు వాళ్ళని చూడటానికి ఎగబడతా ఉంటాం మనం. నేను కూడా ఈ విజయవాడలోనే ఉద్యోగం చేశాను. ఒకసారి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా సంవత్సరాలు అండి సేవకు ముందుగా ఎవరో ఒక హీరోయిన్ వచ్చిందని చూద్దామని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ దగ్గరికి వెళ్ళి చూద్దాం, నేను కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాను. పోయి చూస్తానికి తర్వాత బయటికి రాగానే జేబుల్లోనే పరుసుపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత లీనమైపోతాం మనం కదా. బయట యేసు దగ్గరికి వస్తే లీనమైపోం. అంత ఆలోచన ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని చూడాలని ఆశతో వచ్చిన ఈ జక్కయ్యకే ఆయన చూడలేకపోయాడు. నిరాశ ఎదురైంది, నిరుత్సాహం ఎదురైంది, అసంతృప్తి ఎదురైంది. ఈ రాత్రి దేవుని బిడ్డలు గమనించాలి. ఇలాంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, యేసయ్యను చూద్దామని వచ్చినట్లయితే ఆయన కనబడకపోతే మనం ఏమనుకోండి, బాధం బాధరా ఆయన చూడకపోతే రేపు చూసుకోవచ్చులే అనుకుంటాం. రేపు చూసుకోవచ్చు, ఎల్లుండి చూసుకోవచ్చులే. దేవుని బిడ్డలారా, యేసుని చూడాలనే ఒక ఆసక్తి ఆయనలో. యేసుని దర్శించాలి, యేసు ముఖ దర్శనం చేసుకోవాలి, యేసయ్యని చూడాలి. ఒక ఆయన అన్నాడు, నేను తెల్లారుజామున 5-6 గంటలకు ప్రార్థన పెడతాను మా చర్చిలో. ప్రార్థన పెట్టి ఒక అర్ధగంట చెప్పి వెళ్తుంటే ఒక ఆయన అయ్యగారు అనుకుంటే ఊపుకుంటా, అయ్యగారు అన్నాడు. ఏందయ్యా? నేను మన రాష్ట్రంలో పెద్ద దైవజనుడు అంటే ఆయన 4 సార్లు చూసి అనేటట్టు ఊగుతాడు. నేనన్నా ఆయన 4 సార్లు కాదు 400 సార్లు చూసిన ఈ ఊగుడు తగ్గదు నీకు, యేసయ్యను ఒక్కసారి చూడన్నా. నేను స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఈరోజు వాళ్ళ చూడాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలని ఎంత ఆతృతో దగ్గరున్న అయ్యగారు పక్కన దిగడం, అయ్యగారిని ప్రేమించడం, ఎక్కడి నుంచో వచ్చేలకి అమ్మని పుల్ల సెల్ఫీలను రకరకాలు దిగుతూ ఉంటాడు. ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. 4-5 సార్లు పెద్ద దైవజనుడు, పెద్ద సేవ చేశాడు, చనిపోయాడు ఆయన. ఈరోజు అలాంటి దైవజనుడిని 4-5 సార్లు చూశాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆయన ఊగుతూ ఉన్నాడు, తాగి భయంకరంగా ఊగుతాం. నేను అన్నాను, యేసయ్యను ఒకసారి చూడాలి, నీ ఊగుడు మానిపోయిందన్న. ఈరోజు యేసయ్యను చూడటానికి ఇష్టపడట్లా, ఎవరెవరిని చూడటానికి వెళ్తున్నాం. జక్కయ్య మాత్రము ఎలాంటి స్థితిలో ఉన్నా యేసుని చూడాలి, వాళ్ళ యేసుని దర్శించాలి, యేసు ముఖ దర్శనం చేసుకోవాలి అనే ఆలోచనతో ఆయనకి వెళ్ళిన సంతోషం తగిలిన జీవితంలో అసంతృప్తి కలిగింది, నిరుత్సాహం కలిగింది, నిరాశ ఎదురైంది. కానీ ఆయన తిరిగిపోలేదు, కానీ వెనుదిరగలేదండి. వెనుదిరగల. మనం ఎక్కడ పోయినా కానీ వెయిటింగ్ చేస్తాం, ఎక్కడ పోయినా వెయిటింగ్ చేస్తాం కదా. హాస్పిటల్లో వెయిటింగ్ చేస్తాం, ఎక్కడన్నా మనకు రావాల్సిన పథకాల దగ్గర వెయిటింగ్ చేస్తాం. కానీ దేవుని దగ్గరికి వస్తే వెయిటింగ్ చేయం మనం. వెయిటింగ్ ఉండదు మనకి. వెంటనే అయ్యగారు వెళ్ళగానే ఎత్తిమేసి చేయి పెట్టాలి, ప్రార్థన చేయాలి. అగా మా ఇంటికి వచ్చింది, ప్రార్థన చేస్తా చెయ్యయ్యా అంది. నేనన్నా చేయదు, అయ్యగారా చెయ్యి దూరం పెడదు, నెత్తిమే పెట్టు. ఎక్కడ పెట్టాలి? కొంతమందికి నెత్తిమే పెట్టు. వెయిటింగ్ చేయరండి ఎక్కడ. కొంతమంది ఇలాంటి వ్యక్తులు కనబడుతుంటారు. జక్కయ్య అయితే ఆయనకి అనుకున్నది జరగలేదు. చాలా మంది జీవితాల్లో అనుకున్నది జరగకపోతే నిరుత్సాహం ఎదురు, అసంతృప్తి ఎదురైంది. అయ్యో చూడలేకపోయానే, సరే తర్వాత చూసుకుందని వెళ్ళలేదు. కానీ అతడు ఆలోచిస్తున్నాడు. ఒక ఆలోచన, ఒక ఆవిడియా ఏంటంట ఈరోజు చెబుతుంది అక్కడ అన్ని ఫోన్లు. ఒక ఆవిడియా జీవితాన్నే మార్చేసేదానంట. ఒకడు అలాగే ఇని ఏదో నీకు ఈ కార్డు కాదయా, ప్రీపెయిడ్ కార్డు ఇస్తానని చెప్పేసి ఏదో కార్డు వేసారంట, ఐడియా కార్డు భలేగుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంట. నెల తర్వాత ఒకళ్ళు సూట్ కేసు పెట్టుకుని వచ్చారంట అందరూ.
మీ ఇంటికి ఐడియా వాళ్ళు వచ్చారండి. ఎందుకు వచ్చారు మా ఇంటికి ఐడియాలు అంటున్నారంట. ఎందుకు వచ్చారు తెలుసా? నువ్వు చాలా ఎక్కువ టైం మాట్లాడావు, నీ వల్ల ఐడియా వాళ్ళకి 4 లక్షలు బిల్లు వచ్చిందన్న. గుండె పగిలిందంట అడిగి. ఏం పగిలింది? ఐడియా. ఇతనికి అలాంటి ఐడియాలు కాదండి, యేసయ్యని. మనకున్న ఐడియాలన్నీ ఇలాగే ఉంటాయి. యేసయ్యని చూడాలని ఆలోచించు. ఆలోచన మందిరానికి ఎలా వెళ్ళాలి, దేవుని సేవకుని మాట, ఆయన మాట ఎలా వినాలి, అవి ఆలోచించండి. దాని ప్రకారం నడుచుకోండి. లోక సంబంధమైన పనికి మన ఆలోచన కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభుని చూడాలని ఆలోచించుకుంటూ ఆయన ఈ మార్గంలో రాబోతున్నాడని పరిగెత్తుకుని వెళ్ళి మేడి చెట్టుకి కూర్చొని, ఆ దారిలో నాకు మేడి చెట్టుకి కూర్చొని యేసు ప్రభు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఈరోజు గమనించిన దేవుని బిడ్డలారా, ఎవరెవరి కోసమో ఎదురు చూస్తున్నావు, ఎవరెవరి కోసమో పరిగెత్తుతున్నావు. దేవుని సేవకుల కోసము, మందిర పరిచర్య విషయమై, దేవుని కార్యాల విషయమై పరుగులు తీస్తున్నావా? ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడం. వాక్యం చెబుతుంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఈరోజు నూతన బలంతో నువ్వు నింపబడాలంటే ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కార్యాల కోసం ఎదురు చూడాలి, ఆయన దర్శనం కోసం ఎదురు చూడాలి, ఆయన చేసే మేలుల కోసము ఎదురు చూడాలి. జక్కయ్య ఎవరి కోసం పరిగెత్తుతున్నాడంట? జక్కయ్యని పిలిచి అడిగితే ఎవరి కోసం నువ్వు పరిగెత్తేదే? పొద్దున్నే బయలుదేరి పోతా ఉంటారు కొంతమంది. ఏడికే పోతున్నట్టు, నా కుటుంబం కోసం పరిగెత్తుతున్నానండి, నా అవసరం కోసం పరిగెత్తుతున్నా. ఈ లోకంలో అనేక రకాలుగా పరిగెత్తే మనుషులు ఉన్నారు, కానీ దేవుని కోసమో, దేవుని యొక్క దర్శనం కోసమో, దేవుని కార్యాల కోసం పరిగెత్తుతున్నావా నీవు? గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, ఎదురు చూస్తున్న ఆ స్థలానికి యేసు ప్రభు వచ్చి నిలబడి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, త్వరగా దిగురయ్యా. వెంటనే ఏం చేస్తున్నానండి, దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుకు స్పందించాడండి. వెంటనే స్పందించాడు. సంతోషముతో దిగి ఆయనను చేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య స్థితి ఏంటో, జక్కయ్య పేరేంటో, జక్కయ్య ఉన్న పరిస్థితులు ఏంటో, జక్కయ్య ఏం చేస్తున్నాడో ప్రభువుకు తెలుసు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో గుండా వెళుతున్నావో, ఎలాంటి పాపపు ఊబిలో పడి ఉన్నావో, ఎలాంటి బంధకాల్లో అపవాది చెరలో ఉన్నావో యేసేకు తెలుసు. నీ పేరు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ బ్రతుకు తెలుసు. ఆయన పిలిచేది ఎందుకంటే తెలుసండి, నీ జీవితాన్ని మార్చడం కోసం, నీ జీవితాన్ని ఆశీర్వదించడం కోసం పిలుస్తా ఉన్నాడు. అందుకనే వాక్యం చెబుతుంది, సంతోషంతో వెంటనే స్పందించాడండి. ఈరోజు చాలా మంది స్పందించట్లా. సేవకుడు పిలిచినా స్పందించట్లా, దేవుడు పిలిచినా స్పందించట్లా. దేవుడు అనేక రకాలుగా దైవజనుల ద్వారా ఎలాంటి ఖర్చుతో కూడిన కూటాలు పెట్టించి, ప్రభు వైపు తిరగండి, ప్రభువుని తెలుసుకోండి, ప్రభు దగ్గరికి రండి, ఆయన మీ జీవితాలు ఆశీర్వదిస్తాడని అనేక రకాలుగా బోధిస్తున్నా, ఉదయకాలం నుంచి రాత్రి పడుకునే దాకా టీవీ ఛానల్స్ లో వాక్యం అనేక రకాలుగా చెబుతున్నా కానీ స్పందించట్లేదండి. వాయిదాలు వేసే జీవితాలు అయిపోయినాయి. నేటి కాలం ప్రజలు వాయిదాలకు అలవాటు పడ్డారండి. ఏ వస్తువుని తీసుకుని వాయిదాలు కడతా ఉన్నారు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా, రక్షణ విషయంలో కూడా వాయిదాలు వేస్తున్నారు. వచ్చే సంవత్సరం, పై సంవత్సరం యేసయ్య పిలుస్తున్నా కానీ యేసయ్య పిలుపును వినలేకపోతున్నాం, యేసయ్య పిలుపుకి స్పందించలేకపోతున్నాం, యేసయ్య పిలుపుని నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ జక్కయ్య మాత్రము తను ఏ స్థితిలో ఉన్నా కానీ యేసు పిలవగానే సంతోషంతో దిగి చేర్చుకున్నాడంటండి. గట్టిగా చెప్పడం పడదాడా? సంతోషంతో చేర్చుకున్నాడు. ఈ రాత్రి వాక్యం మంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నావు యేసయ్య తెలుసు. అనుకుంటున్నావేమో జక్కయ్య ఏమీ ఆలోచించలేదండి, మరొక ఆలోచన లేదు. ఆలోచించుకొని వస్తారయ్యా అన్నా, రేపు పొద్దున్నే వస్తారయ్యా అన్నా. వెంటనే దిగాడు. సంతోషంతో ఆయనను చేర్చుకున్నానండి. యేసయ్య చెప్పిన వెంటనే ఆయనకు లోబడ్డాడండి. దిగిరా, నేను ఇంటికి రావాలనగానే వెంటనే లోబడ్డాడు. దిగి యేసు క్రీస్తుతో కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? ఆయన యేసు ప్రభుతో కలిసి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అప్పుడు దాకా మామూలుగా ఉన్న జక్కయ్య ఎప్పుడైతే యేసయ్య దిగి నడవటం ప్రారంభిస్తున్నాడో అనేకులు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు. చూడండి, ఎక్కడ పోయినా ఎవరిని ఏం మాట అంటారు, కానీ బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఏదో ఒకటి అంటుంటారు. చాలామంది హేళనగా మాట్లాడుతుంటారు, తోలనాడుతూ మాట్లాడుతుంటారు. నువ్వు కూడా ప్రార్థన పోతున్నావా, నువ్వు కూడా ప్రార్థన పోయేదానివా అనే మాటలు మాట్లాడతారండి.
ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా కానీ జక్కయ్య ఒక్కడి మాట పట్టించుకోలేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఎవరు మాట పట్టించుకున్నా. ఈరోజు కొంతమంది వాళ్ళు ఏదో అంటారని, వాళ్ళు మమ్మల్ని దూషిస్తున్నారని, ద్వేషిస్తున్నారని, కులము, సంఘము, సమాజం మమ్మల్ని వెలివేస్తని భయపడి యేసుతో నడవటానికి రావాలని ఆశ ఉన్నా కానీ మరుగున దాచుకొని ఉంటున్నారు నేటి కాలంలో అనేకులు. మా ప్రియమణి దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎవరు మాటలు పట్టించుకోలేదు. ఎవరైనా అనుకుంటారని అనుకోలేదు. ఆయన నా ప్రభు ఉంటే చాలు, ఆయనతో నేను ఉంటే చాలు అనుకున్నాడు ఆయన. అందుకనే ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నా చాలా సడిగారంట ఆయన గురించి. ఏంటి అయినా పాపి అయిన మనుషుడు ఇంట బస్సు వేయడానికి వెళుతున్నాడు ఏంటని ఆయన గురించి అనేక మంది సణిగారంటండి. అనేకులు అందరూ వాక్యం చూస్తుంది అక్కడ, అందరూ సణిగారంటండి. అంటే ఒక్కడు కూడా మంచిదని చెప్పిన వాళ్ళు లేడండి. ఒక్కడు కూడా మంచిదని చెప్పిన వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాళ్ళ మాటలు విని కొంతమంది మందిరానికి దూరం అవుతుంటారు, దేవునికి దూరం అవుతుంటారు. ఈ రాత్రి దేనికి దూరం అవుతున్నావు? ఎందుకు దూరం అవుతున్నావు? ఈ లోకంలో అనేవాళ్ళు నీకు రక్షణ ఇవ్వలేరు, అనేవాళ్ళు నీ జీవితాన్ని మార్చలేరు, అనేవాళ్ళు నీకు మేలు చేయలేరు. ప్రభు ఒక్కడే నీకు మేలు చేయగలడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మేలు చేయగలడు. ఎవరి మాటలు జక్కయ్య పట్టించుకోలే, ఏసయ్య కూడా పట్టించుకోలే. వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తాడంటే లేచి నిలబడి అంటాడు, ప్రభు దగ్గర నిలబడుతున్నాడు. అనేక స్థలాల్లో నిలబడి ఉంటాడు జక్కయ్య, కానీ ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి దగ్గర నిలబడుతున్నాడు. యేసు ఎదురు నిలబడుతున్నాడు. యేసు ఎదురు నిలబడి చెప్పుకున్నాడు, తన యొక్క పాపములన్నిటి కూడా ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను ఎంతవరకు ఎంతో అన్యాయంగా చేశాను, అన్యాయంగా జీవించాను, అవినీతిగా జీవించాను. ఈ రాత్రి వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరెవరికో నీ యొక్క అన్యాయపు క్రియలు, అవినీతి క్రియలు చెప్పుకొని బాధపడ్డావేమో, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు చేసిన పాపాలు చెప్పుకొని ఏడ్చావేమో, వాటి వల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు పాపాలు ఒప్పుకుంటే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. యేసు ఎదుట నిలబడి ఒప్పుకుంటున్నాడు. అయ్యా అయ్యా మార్పు నొందాడండి. యేసుతో కొద్ది సమయం నడిచేసరికి అతనిలో ఎంత మార్పు వచ్చిందండి. చెట్టు దిగి ఇంటికి వెళ్ళే లోపల ఎంత టైం పడుతుంది చెప్పండి? కొద్ది సమయమే. ఈరోజు సంవత్సరాలు నడుస్తున్నా కానీ ఇంకా బాప్తిసం తీసుకొని మారిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఉన్నారు. పోతనగా బాప్తిసం తీసుకున్నా, ఇప్పుడు ఎందుకులే, రక్షణ పొందావా, ఎందుకు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నావు, అలక్ష్యం చేస్తున్నావు? మా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుతో నడవడం ప్రారంభించాడో అతని జీవితాన్ని మార్చుకున్నాడు, మారు మనసు నొందాడు, పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభు దగ్గర నిలబడి చెప్తున్నాడు, ప్రభువా, నేను శాస్త్రిలో సగభాగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరిని వద్దనైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే దానిని మరలా 4 గంటలా చెల్లిస్తాను. ఒప్పుకుంటున్నాడండి, ఒప్పుకుంటున్నాడు. మన పాపాలు ఒప్పుకోవాల్సింది ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. ఆయన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడండి. యేసయ్యలాగా ఈ ప్రపంచంలో క్షమించగలిగిన వాడు ఎవడూ లేడండి. యేసయ్యలాగా, ఏమండి, యేసయ్యలాగా. ఈరోజు మందిరానికి వెళ్తున్నాం, మనం చెప్పుకోవడమే కానీ మనం క్షమించలేము. ఒక ఆయన అన్నంట, అన్నదమ్ములు గొడవ వచ్చింది, మధ్యలో సమాధాన పడ్డ తర్వాత అన్న ఏదో తప్పేదిలే మాట్లాడారని చెప్పేసి అనుకొని చెప్పుకున్న తర్వాత సమాధాన పడ్డారు. చివరిగా ఈయన చనిపోయే టయానికి తన కొడుకుల్ని పిలిచారే, మీ బాబాయిని వేసేయండి రా. ఏమంటుండ క్షమించే గొడవ లేదు. యేసు ప్రభు మాత్రమే క్షమించగలడండి. నువ్వు ఎలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పాపం ఉండని వెళ్తున్నా, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఆయన మాత్రమే క్షమించగలవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నిశ్చయంగా ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు, నిశ్చయంగా ఈరోజు కాంత అనేక మంది ప్రజలు మనం చూస్తున్నాం, మనుషుల దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడుతున్నారు. ఏ మనుషుడు కూడా పాపముల నుంచి విడిపించగల శక్తి, మరి అధికారం ఎవరికి లేదండి. యేసయ్యకు మాత్రమే ఉంది. అందుకని అంటున్నాడు యేసయ్య, మనుష్య కుమారుడికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలదని చెబుతా ఉన్నాడు. ఆయనకు మాత్రమే అధికారం. ఎప్పుడైతే జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడో, ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసండి, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతని ఇంటికి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది ఇతడును అబ్రహాము కుమారుడే. బయట వాళ్ళందరూ ఏమంటున్నారు? నడిచే రోడ్డు మీద అందరూ ఏమంటున్నారు? ఇతడు ఒక పాపి అంటున్నాడు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? యేసయ్య అతడును అబ్రహాము కుమారుడే. మనుషులు మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. మంచిగా ఉంటే మంచి మాట మాట్లాడతారు, మంచిగా లేకపోతే నాలుక అంటారు కదా, మాకు పెద్దల సామెత, నాలుక నరం లేని నాలుగు 4 విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. ఒక అక్క అంటదే, కొండ మీద మూతేస్తాం కానీ ఎవడు మూతికి మూత వేయలే మనం ఎవరికి. మనుషులు మాట్లాడతారు, కానీ యేసయ్య ఏమంటున్నాడు కావాలి. యేసయ్య దృష్టిలో నీ స్థితి ఏంటి? యేసయ్య దృష్టిలో నీ స్థానం ఏంటి? యేసయ్య దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని బిడ్డలారా, మనుషులన్న మాటలు జక్కయ్య పట్టించుకోలేదు, కానీ యేసు ప్రభు కావాలనుకున్నాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన ఆశలు మార్చుకున్నాడు. అప్పుడు దాకా లోకంలో సంపాదించుకోవాలి. వాక్యం చెబుతుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకున్నా గాని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమే ప్రయోజనము? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంపాదన కోసం పరుగులు తీస్తున్నావేమో, లోకంలో సంపాదించి అనుభవించాలనుకుంటున్నావేమో. ఈ లోకము అంతా సంపాదించుకున్న నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. యేసు రక్షణ లేకుండా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే. జక్కయ్య అనుకున్నాడు, లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్నాడు. యేసు వచ్చిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయి, తన ఆశలు మారిపోయాయి. ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? పరలోక ధనం వైపు తన కనులెత్తి చూస్తున్నాడు. గట్టి చప్పుడు పడదాడా? పరలోక, ఇంకా నాకు డబ్బొద్దు. యేసయ్య దగ్గర ఉన్న శిష్యుల్లో 12 మందిలో ఒకడే ధనాశ కలిగినవాడు. ఒకడే ధనాశ కలిగినవాడు 12 మందిలో. ఇప్పుడు సంఘంలో 100 మంది ఉంటే 99 మంది దాని మీదే ఉంటారు. 99 మంది అలా. యేసయ్య దగ్గర ఒక్కడే ఉంటే ఇప్పుడు సంఘాల్లో అందరూ ధనాశ. ఎక్కడైనా చేయి పోయగానే వస్తుంది, కానీ దేవుడి మందిరానికి వచ్చి చేయి సాపమంటే కొరత చేయి అయిపోయింది. మంది ఏమైపోయింది? కొరత చేయి. బైబిల్లో మనం చూస్తున్నాం, యేసు ప్రభు వారు విశ్రాంతి నాన్న ఒక స్థలానికి వెళితే అక్కడ ఒక ఓచ చేయగలిగిన వాడు ఉన్నాడు. ఎవరంటాడు? ఓచ చేయగలిగిన వాడు. ఓచ చేయండి తెలుసండి, కుడి చేయి ఓచ చేయంట. అంటే కుడి చేయి ఇచ్చే చేయి. దేవుని మందిరంలో ఇచ్చే చేయిలో కొరచ అయిపోయింది చాలా మందికి. ఎక్కడికి వెళ్ళినా కానీ 1,00,000 రూపాయల తీసుకో, 10,000 తీసుకో, 20,000 తీసుకో అంటాం, కానీ పరిచర్య విషయంలో ధారాళంగా ఇచ్చే మనసు మనకుందా ఈరోజు? దేవుని బిడ్డలారా, జక్కయ్య అంతకుముందు ఎంతో డబ్బు అంటే ఎంతో ఆశ ఉంది, కానీ యేసుతో నడిచిన తర్వాత తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన ఆశలు మార్చుకున్నాడు. తన లోక సంబంధమైన చూపులు మానేసి పరలోక సంబంధమైన. యేసయ్య చెబుతున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఎవరు చెప్పారు ఈ జక్కయ్యకి? యేసయ్యని చూడగానే తన జీవితం మార్చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్యని చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్యతో నడుస్తున్నాం. కొంతమంది చెబుతుంటారు, ఈ సంఘం పుట్టిన కానీ మేము పుట్టి ఇక్కడే ఉన్నామండి. బాప్తిజం తీసుకున్నావా? మారావా? జీవితాన్ని మార్చుకున్నావా? నీ జీవితం ఇంకా అలాగే ఉంటుందా? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గొప్ప చెప్పుకున్నా మంచిదే. ఎంతగా మార్చుకున్నావు? క్షణాల్లోనే జీవితాన్ని మార్చుకున్నాడు, నిమిషాల్లోనే జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు, ప్రభు ద్వారా మెప్పు పొందుకున్నాడు. ఏమంటాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి వాక్యముంచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య జీవితము గురించి ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత మంచి మాట అండి. ఎవరు మాటలు కావాలి? ఎవరు మెప్పులు కావాలి? ఏమండి, లోకంలో ఉంటున్న మనము లోకస్తులకి మనకి ప్రత్యేకంగా ఉండాలి. ఎవరు మెప్పు కోసం పరిగెడుతున్నాం? ఎవరు మెప్పు కోసం నిలబడుతున్నాం? ఎవరు మెప్పు కోసం ప్రయాసపడుతున్నాం? దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు ఒక అయ్యగారు ఒక ఇంటికి వెళ్ళినంట. అమ్మ అన్న వచ్చిందా అని అడిగిందంట. ముగించేస్తాను, టైం అయిపోయింది. అన్న వచ్చిందా అంటే, నా ఆఫీస్ నుంచి ఇంకో 1/2 గంటలో వస్తాడు అయ్యగారు అన్న. సరే అయ్యగారు, అన్న వచ్చేదాకా నేను పక్కన కూర్చుంటానమ్మా, రాగానే చెప్పాను. ఈ అన్న వచ్చిండు దవదా. బయటికి రాగానే, ఇంట్లోకి రాగానే బయట అయ్యగారు బండి కనపడ్డది. లోనకి వచ్చేలాగా అయ్యగారు చెప్పులు కనపడ్డాయి. ఇక లోనకి వెళ్ళిండు, దవదా వెళ్ళిపోయిండు. బ్యాగ్ ఒక పక్కన పెట్టేసిండు, ఒక పక్కన పడేసిండు. దవదా బాత్రూంలోకి వెళ్ళిండు, స్నానం చేసిండు, వచ్చేసి బట్టలు వేసుకొని మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తుండ? మోకాళ్ళు వేసి 2 చేతులు. ఈ అయ్యగారు చూస్తా ఉన్నట్ట.
అక్కను పిలిచి అక్క రోజు ఇంత జాతరలో అది ఇవ్వాలేనా అన్నాడు. లేదయ్య గారు మీరు వచ్చారని చేస్తున్నాం. ఏంటంట మీరు వచ్చారని చేస్తున్నాం. ఈరోజు మనుషుల మెప్పు కోసం వాళ్ళు నేను గొప్పల కోసం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య అలా కాదు, యేసయ్య దగ్గర మెప్పు పొందుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం నడుస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు, నీ జీవితంలో యేసయ్య మెచ్చుకునే పనులు నువ్వు చేస్తున్నావా? యేసయ్య మెచ్చుకునే పనులు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకోండి, పరిశీలన చేసుకోండి. యేసయ్య అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి, యేసు ద్వారా మాత్రమే ఈ లోకంలో మనకు రక్షణ. ఏ నామం వలన, అపోస్తల కార్యం 4:12 చెప్పబడుతుంది, ఏ నామం వలన ఆకాశం కింద భూమి పైన, ఈ నామం వలన, యేసు నామం వలన రక్షణ, యేసు ద్వారానే రక్షణ. నీ జీవితంలో పాపం నుంచి, అపవిత్రత నుంచి, దోషముల నుంచి, అక్రమముల నుంచి విడిపించబడి నీ జీవితాన్ని మార్చుట కొరకే ఆయన పాప బంధకాల్లో ఉన్న నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ రోజు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను పిలిచాడు, పాపములో ఉన్న ఆ యొక్క జక్కయ్యని పిలుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను చూద్దాం రాయ అని పిలవట్లా, నీ జీవితాన్ని మార్చి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలనే ఆలోచనతో ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని విని స్పందించి ఆయనకు లోబడి ఆయన సంతోషంగా నువ్వు చేర్చుకున్నట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. అటువంటి కృపను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అవును, అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదామండి. ఈ రాత్రి వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య పిలుస్తా ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ స్థితి కూడా నువ్వు ఉన్నావో నాకు తెలియదు, పోతున్నావో నాకు తెలియదు. ఏ పరిస్థితులను బంధించాయో, ఏ పరిస్థితుల్లో బంధించబడ్డావో నాకు తెలియదు. నీ జీవితాన్ని మార్చాలని, నీ బంధకాల నుంచి విడిపించాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన బాటలో నడిపించాలని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రార్థనలో ఉన్నాం అందరం కూడా. ఎన్నో వాక్యాన్ని బట్టి స్టీవెన్ కింగ్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, కృప కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలు. ఎంతవరకు ప్రభా చెప్పినటువంటి మాటలు మా అందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపదయచేయండి. నిజంగా జక్కయ్యని మీరు చూశారు, జక్కయ్యని పిలిచారు, జక్కయ్య ఇంట్లోకి వచ్చారు కనుక జక్కయ్యకి సంతోషం కలిగింది. ఈ రోజున ఈ ప్రాంతాన్ని చూశారు, ఈ ప్రాంతాన్ని ప్రేమించారు, ఈ ప్రాంతంలో ఉన్న వారిని పిలిచారు. పిలిచిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకున్నారో వాళ్ళకు సంతోషం కలుగును గాక, సమాధానం కలుగును గాక, ఆనందం కలుగును గాక, స్వస్థత పొందుదురు గాక, బలహీనత నుంచి విడుదల పొందుదురు గాక, సమస్యల నుంచి విడుదల పొందుదురు గాక, రోగాల నుంచి విడుదల పొందుదురు గాక, నిత్య రక్షణ అనుగ్రహించబడును గాక. నిజంగా ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలు మీరు చూశారు, పిలిచారు. మీ దాసుల అబ్రహాం గారి ప్రభు ప్రేమించి, ప్రభా ప్రేరేపించి ఈ మీటింగ్స్ పెట్టమని మీరు ఇచ్చిన ఆలోచన బట్టి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసులు ప్రభు మీ మాటకు లోబడి పెట్టినటువంటి నిన్న ఈరోజు మీటింగ్స్ అద్భుతంగా మీరు జరిగించారు. అనేకులకు ప్రభు రక్షణ మారు మనసు పొంది నీ కొరకు నిలబడుదురుగాక, నీ కొరకు స్థిరపరచబడును గాక. అనేకులు మీరు కాడి మోసే వారిగా సిద్ధపరచబడును గాక. సిద్ధపరిచిన కొంతమంది తెలియజేస్తూ వాక్యం ఇచ్చిన మీ దాసులను ఈ మైకు యంత్రాంగం ద్వారా విన్న ప్రతి ఒక్కరికి, కూర్చున్న ప్రతి ఒక్కరికి, ఈ రాత్రికాల సమయంలో ఉన్న ప్రతి ఒక్కరికి మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించి సేవలో వాడుకొని నడిపించి మహిమ పొందమని ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించి సేవలో వాడుకున్నది క్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ మనల్ని కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సభలో
దేవుని యొక్క నామమును బట్టి 2 నెలలుగా ఈ సభల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు వెళ్ళిపోవద్దు, అందరికి భోజనం సిద్ధపరచబడింది. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరు ప్రేమ విందులు పాల్పంపులు పొంది వెళ్ళాలి. దేవుడు నిన్నటి దినం నాడు సభను జయకరంగా ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఈరోజు కూడా ఆయన మహాకృపను బట్టి ఈ సభను ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ఆర్థికంగాను అలాగే ప్రతి విషయంలోనూ సహాయపడి అందరూ కూడా సహకరించారు. సహకరించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి బిడ్డలకు కూడా పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువు